హలో ఫ్రెండ్స్, ఫైనల్గా ఛానల్ మానిటైజేషన్కి అప్రూవల్ వచ్చేసింది. కానీ ఈ ఛానల్ కాదు, అది వేరే ఛానల్. నాకు ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందంటే మా రాహుల్ గడికి చెప్పాను, మనం ఎడిటింగ్ చేస్తాం కదా, నీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ న్యూస్ స్ప్రెడ్ చెయ్యి. ఎవరొకరు మనకి ఒక క్లయింట్ వస్తారు అంటే వాడు ఈ విషయాన్ని బాగా సీరియస్గా తీసుకొని తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ చెప్పి కొంతమంది తిట్టారు, కొంతమంది విసుక్కున్నారు. కానీ ఫైనల్గా వన్ ఫైన్ డే ఒక క్లయింట్ అయితే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఆయన వేరే జోనరు, మోటివేషన్ ఛానల్ మొదలు పెడుతున్నాను నేను, సో నాకు ఎడిటింగ్ సంబంధించి చూసుకోవాలి మీరే అన్నారు. ఫస్ట్ డెమో అడిగారు, ఒక 60 seconds పెట్టండి, అది నచ్చితే తర్వాత మీకు కంటిన్యూస్గా ఇస్తానన్నారు. సో నేను ఇంకా 60 seconds వీడియో అయితే ఎడిట్ చేసి నా స్కిల్స్ మొత్తం ప్రతిభను ఉపయోగించి అందంగా డిజైన్ చేసి ఆయనకి పంపించాను. ఆయనకి వీడియో నచ్చింది. తర్వాత నుండి ఇంకా నేను మీకే ఇస్తాను, సో డబ్బులు అయితే ప్రజెంట్ ఇవ్వనన్నారు, మానిటైజేషన్ అయిన తర్వాత చూసుకుందాం అన్నారు. సో ఎక్కడైనా కానీ మనం ఫస్ట్ పని చేయాలి, తర్వాత క్లయింట్కి నచ్చాలి, వీడియో రీచ్ అవ్వాలి, దాని తర్వాత మానిటైజేషన్ అయితే డబ్బులు వస్తాయి, దాని తర్వాత చూసుకోవట్లేని నేను కూడా డబ్బులు పక్కన పెట్టేసి సంగతి ఎడిటింగ్ చేశాను. విజయవంతంగా ఒక 10 వీడియోలకే ఆయన ఛానల్ మానిటైజేషన్కి రెడీ అయిపోయింది. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్నారు. బేసిక్గా 500 సబ్స్క్రైబర్లు 3000 వాచ్ అవర్స్ ఉంటే చాలు ఫస్ట్ క్రైటీరియా ఫినిష్ చేసుకోవడానికి. సెకండ్ క్రైటీరియా వచ్చేసి 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 వాచ్ అవర్స్. కానీ ఈయనకి ముందుగానే 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేసారు, గుడ్ న్యూస్. ఇంకా అప్లై చేసుకునే ప్రాసెస్ నాకే ఇచ్చేశారు, అంటే ఆయనకి వేరే పని నుండి ఊరు వెళ్ళారు. సో నువ్వే ఈ ప్రాసెస్ కూడా చూసుకోమన్నారు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఆయన ఛానల్కి సంబంధించిన ఎటువంటి లీడ్ అయితే ఆయన ఛానల్ పేరు కానీ అట్లాగే వీడియోస్ కానీ ఏమి చూపించొద్దు అన్నారు. సో నేను కూడా ఒప్పుకున్నాను, ఎందుకంటే క్లయింట్ ప్రైవసీయే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఆయనకు వర్క్ ఇచ్చారు, ఆయన నాకు వర్క్ ఇచ్చారు, ఇప్పుడు ఆయన చెప్పింది నేను చెయ్యాలి, అలా కాకుండా నేను రివీల్ చేస్తే బాగోదు కదా. సో దానికి ఒప్పుకొని, కానీ నేను స్క్రీన్ రికార్డ్ చేసుకొని పెట్టుకుంటానంటే నా ఛానల్ పేరు కనబడకుండా నువ్వు ఏదైనా చేసుకోన్నారు, అక్కడ దాకా సంతోషం. సో నేను ఇప్పుడు మీకు 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 500 క్రైటీరియా ఉంటుంది కదా, అది కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది ముందు చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు మా రాహుల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే వాడు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు నాకు. తర్వాత మా క్లయింట్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకా మొదలెడదామా, టైం వేస్ట్ చేయకుండా, ఇప్పటికే చాలా బోర్ తినేసింది మీ అందరిది. సో లెట్స్ బిగిన్ మానిటైజేషన్ ప్రాసెస్. ఫస్ట్ మీ మొబైల్లో వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కార్నర్లో డాలర్ సింబల్ ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఇట్లా డిస్ప్లే అవుతుంది. దీనికి కొద్దిగా కింద స్క్రోల్ చేసిన తర్వాత అప్లై నవ్ అనే ఆప్షన్ కనబడిద్ది. ఇవన్నీ మనకి హైలైట్ అయ్యి కనబడాలి అంటే ముందుగా మనకి 500 సబ్స్క్రైబర్లు అట్లాగే 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. అప్లై నవ్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని ఉంది, దాని కింద స్టార్ట్ అనే ఆప్షన్ నొక్కితే ఇంకొక విండో ఓపెన్ అయ్యి ఈ స్టెప్ కు సంబంధించిన పారాగ్రాఫ్స్ అన్ని ఇంగ్లీష్ లో చాలా ఉంటాయి, ఓపిక ఉంటే చదువుకోవచ్చు. నేను ఆల్రెడీ చదివాను, మీ అందరి కోసం మళ్ళీ చదువుతున్నాను. చదువుకుంటే చాలా సింపులే. ఇవన్నీ చదువుకున్న తర్వాత కింద ఇక్కడ కనబడుతుంది కదా, ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్, టిక్ మార్క్ కొట్టి యాక్సెప్ట్ కొడితే కొద్దిగా బఫర్ అయ్యి మళ్ళీ ప్రీవియస్ వెనక్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ స్టెప్ అయిపోగానే ఆటోమేటిక్ గా రెండో స్టెప్ సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అది హైలైట్ అవుతుంది. దాని మీద స్టార్ట్ నొక్కితే ఇక్కడ మనకి నెక్స్ట్ ఏమని వస్తుంది అంటే డూ యూ హ్యావ్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ ఆర్ యాడ్సెన్స్ అకౌంట్ అని వస్తుంది. అంటే మీకు కనుక అది వరకు యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలి, లేదు ఇప్పుడే కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నట్లు అయితే సెకండ్ ఆప్షన్ ని క్రియేట్ చేసుకోవాలి. ఐ డు నాట్ నో అంటే మనకి యాడ్సెన్స్ అకౌంట్ ఉందో లేదో అనేది మనకు తెలుస్తుంది, ఎందుకంటే అది డబ్బులు వచ్చేది కాబట్టి. సో ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది అందరూ స్కిప్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. యాడ్సెన్స్ కి అప్లై చేసుకునే ముందు మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, అదేంటంటే యాడ్సెన్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే ఒక జీమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సో మీరు కొత్త జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి మీ యాడ్సెన్స్ అకౌంట్కి సంబంధించి, ఎందుకంటే
బై మిస్టేక్లో అయినా లేకపోతే కావాలని అయినా ఎవరైనా మన అకౌంట్ యూట్యూబ్ అనేది అకౌంట్ని హ్యాక్ చేస్తే కనుక మన యాడ్సెన్స్ అనేది సేఫ్గా ఉంటుంది. ఛానల్ పైన కానీ యాడ్సెన్స్ అయితే సేఫ్గా ఉంటుంది. సో మీరందరూ కూడా యాడ్సెన్స్కి అప్లై చేసుకునే ముందు కొత్త మెయిల్ ఫ్రెష్ది ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఇదేనమాట. మన క్లయింట్కి అకౌంట్ అనేది లేదనమాట, ఫ్రెష్గా క్రియేట్ చేస్తున్నాం. సో నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చెప్పాను కదా ఫ్రెష్ మెయిల్ ఐడి అయితే ఇచ్చుకోండి అని, కొత్త మెయిల్ ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని అయితే ఇచ్చేసేయండి. కొద్దిగా బఫరింగ్ అలాగే రీఫ్రెష్ అయిన తర్వాత మనకు ఇంకొక విండో ఓపెన్ అయితే అవుతుంది. యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్, లెట్స్ గెట్ యూ స్టార్టెడ్. తర్వాత ఇక్కడ యువర్ ఛానల్ URL అనేది ఆటోమేటిక్గా అదే తీసేసుకున్నది. దాని కింద యువర్ బిల్లింగ్ కంట్రీ ఆర్ టెరిటరీ, మనం ఇండియన్స్ కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాడ్సెన్స్ ఫర్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చదివేసేసుకొని కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఐ రీడ్ టు ఆల్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని టిక్ చేసి సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఆ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక కొత్త విండో అయితే ఓపెన్ అవుతుంది. యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, అంటే ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో మా క్లయింట్స్ని అడిగితే ఆయన ప్రజెంట్ నేను లేను కదా అవన్నీ ఎందుకు నీదే ఇచ్చేసుకున్నారు, ఇంకా మా ఇంటి అడ్రస్ మొబైల్ నెంబరు అవన్నీ అక్కడ సబ్మిట్ చేస్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఐడి ప్రూఫ్ అనేది మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఆధార్ కార్డుకి సంబంధించిన దాంట్లో ఏదైతే అడ్రస్ ఫోన్ నెంబరు లింక్ అయి ఉంటాయో అవన్నీ ఇచ్చుకోండి. ఫ్యూచర్లో మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉండిద్ది. యూట్యూబర్ మనకి ఏదైనా గిఫ్ట్స్ పంపించినా అట్లాగే మన అకౌంట్లో డబ్బులు వేయాల్సి వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చి తర్వాత ఇంకొక నెంబర్ మనం వాడినట్లయితే అప్పుడు ఏమవుతుంది, గడిబిడి అయిపోద్ది అనమాట. తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ అన్నీ చాలా కొద్దిగా క్లిష్టంగా ఉంటాయి. సో ఆధార్ కార్డులో ఏదైతే ఉన్నదో అది మెన్షన్ చేసుకోండి. ఇక్కడ నేనైతే నా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసేసి మొబైల్ నెంబర్తో సహా ఇంకా సబ్మిట్ కొట్టాను. ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక విండో అయితే ఓపెన్ అవుతుంది. అది కూడా యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్, వీఆర్ రివ్యూవింగ్ యువర్ ఇన్ఫో, అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు రివ్యూ చేస్తారు. ఇంకా ఇక్కడతో ప్రాసెస్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఇక్కడ మనకు బ్లూ కలర్లో కనబడుతుంది కదా రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని, అది క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ మన ఛానల్కి అయితే వెళ్ళిపోతాం మనం. ఇక్కడ చూస్తున్నారు కదా సెకండ్ స్టెప్ సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్, ఇది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అంటే మనకి రివ్యూ చేస్తారు కదా యూట్యూబ్ వాళ్ళు మన వీడియోస్ అన్నిటిని చూసి. రివ్యూ అంటే ఏం లేదు, మన వీడియోస్ అట్లాగే మనం యూజ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ క్రాస్ చెక్ చేస్తారు. ఎట్లాగంటే మనగా ఒరిజినల్ కంటెంటా లేకపోతే ఎక్కడ నుండైనా తస్కరించి తీసుకొచ్చామా, అట్లాగే మ్యూజిక్ వచ్చేసి ఫ్రీ వైటీ స్టూడియోలో వాడుకున్నామా లేకపోతే వేరే ఫ్రీగా ఉన్నాయి వాడుకున్నామా అవి చూస్తారు. ఇన్ కేస్ కాపీరైట్ కనుక వస్తే ప్రాసెస్ అనేది కొద్దిగా అవ్వదు, క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ వచ్చేసి 2 or 3 weeks అయితే టైం అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే 2 or 3 weeks ప్రోగ్రెస్లో ఉంటుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాడ్సెన్స్ అప్రూవల్ అయింది లేదనేది మీకు ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫ్రెండ్స్ సంగతి ఏంటంటే 3000 వాచ్ అవర్స్ అట్లాగే 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఛానల్ ఎట్లా మానిటైజేషన్ చేసుకోవాలనేది ఇప్పటిదాకా మీరు చూశారు. దీని తర్వాత 2 or 3 weeks అయితే టైం పట్టింది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ వేరే వీడియో అయితే తీసి పెడతాను అప్రూవల్ వచ్చింది లేదనేది. నేను కూడా కోరుకుంటున్నాను అప్రూవల్ అవ్వాలని, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడాను. మరి యూట్యూబ్ రివ్యూ వాళ్ళు మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కాపీరైట్ వేస్తారు వేయరు నాకు తెలీదు. మ్యాక్సిమం 100కి 100% వేయకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే మన క్లయింట్ బాగుంటేనే మనము బాగుంటాము. అలా కాకుండా క్లయింట్కి ఏదన్నా తేడాపాడా అయితే పాపం ఆయన అంతా చేసి వృధా అవుతుంది. సో ఈ వీడియో కిందే ఈ వీడియో మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అందింది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ప్రాసెసింగ్ వీడియోలో అయితే కలుద్దాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు లైక్ చేస్తే ఛానల్ ముందుకు వెళ్తుంది, దాని ద్వారా మనకి రీచ్ వస్తుంది. మనం కూడా త్వరలో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మన ఛానల్లో మన ప్రాసెసింగ్ వీడియో అనేది మనమే క్రియేట్ చేసి వదలొచ్చు. సో ఐ హోప్ యూ గైస్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ అగ్లే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.